ఈ రోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే అకాడమిక్ ఈరోజు ప్రారంభం కాకముందే ప్రైవేటు పాఠశాలలు ఈరోజు కరీంనగర్ పట్టణంలో గొడుగుల్లా ఈరోజు పుట్టుకొస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ పట్టణంలో కనబడుతుంది. ఎలైట్ అని చెప్పేసి అదే విధంగా ఇలా అనేక పేర్లతో ఈరోజు ఏదైతే కోటా పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి అనేక పాఠశాలలు జరుగుతుంది. ఈ రోజు అనుమతి లేకుండా ప్రాపగండ చేస్తూ విద్యార్థులను మోసం చేస్తూ తల్లిదండ్రులు మోసం చేస్తూ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్ తీసుకుంటున్న స్కూళ్ల పైన ఎస్ఎఫ్ఐ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వ్యవహరిస్తున్న పరిస్థితి ఈ జిల్లాలో కనబడుతుంది. కాబట్టి తక్షణమే ఈరోజు ఏదైతే పర్మిషన్ లేని పాఠశాలను తక్షణం మూసేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. లేకపోతే ఈ రోజు అడ్మిషన్ చేసుకున్న పాఠశాలలు ఉన్నాయో కరీంనగర్ పట్టణంలో ఖచ్చితంగా వాటిపైన ఈరోజు దాడులు చేస్తాం, ఖచ్చితంగా మీ స్కూల్ పైన భౌతికంగా దాడులు చేస్తాం అని చెప్పేసి అదే విధంగా ఈరోజు నిర్లక్ష్యంగా ఈరోజు విద్యాశాఖ అధికారులు వివరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నిర్లక్ష్యం వెనుక ఏం దాగుందో కూడా ఎస్ఎఫ్ఐ మేము ప్రశ్నిస్తున్నాం. ఈ నిర్లక్ష్యం వెనుక ఈరోజు ప్యాకెట్లు ఉంటున్నాయి, ఆ ప్యాకెట్ మనీ ఉంటుందా అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ప్రశ్నిస్తున్నాం. ఈ నిర్లక్ష్యం వెనుక ఈరోజు కమిషన్ల కకృతి పడి ఈరోజు నిర్లక్ష్యంగా వివరిస్తుందని చెప్పేసి ఈ సందర్భం ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి తక్షణమే ఈ రోజు విద్యాశాఖ అధికారి స్పందించకపోతే ఖచ్చితంగా ఈరోజు విద్యాశాఖ కార్యాలయం కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్.